హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. ఇవాళ మీ ముందుకు ఒక చిన్న బుల్లి కథతో వచ్చేసాను. దాని పేరు రహస్యానికే రహస్యం. ఇక స్టోరీ చెప్పేసుకుందాము. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. కులశేఖరుడు అనే రాజు ఉండేవాడు అనమాట. ఆయనకి ఒక భార్య ఉండేది. ఆ భార్య అంటే రాజుగారికి చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే ఆ రాజ్యంలో జరిగే అన్ని సీక్రెట్స్ అన్నీ ఆమెతో షేర్ చేసుకునేవాడు అనమాట. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఆమె వాటిని రహస్యాలుగా ఉంచేది కాదు. ఆ రాజుగారు ఏ రహస్యం అయితే షేర్ చేసుకుంటారో ఆ రహస్యాన్ని అందరికీ చెప్పేస్తూ ఉండేదన్నమాట. అంటే అంటారు కదా, ఆడవారి నోట్లో ఆవగించైనా నానదు అని, అలా అనమాట. అన్నీ షేర్ చేసేసుకునేది. రాజుగారు ఎంత హెచ్చరించినా, కోప్పడినా, ఏం చేసినా ఆమె వినేది కాదనమాట. అదే చేసేది. ఇంకా ఆయనకి చాలా కోపం వచ్చి ఒకసారి ఏం చేయాలి, ఎలాగా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఆయన దగ్గర ఇద్దరు అసిస్టెంట్లు ఉండేవారు అనమాట. రాముడు, సోముడు అని ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే కొన్ని సీక్రెట్స్ రాజ్యానికి సంబంధించిన సీక్రెట్స్ వాళ్ళకు కూడా చెప్పేవాడు అనమాట, ఆ రాముడు సోముడికి. అయితే రాముడికి చెప్పిన సీక్రెట్స్ స్ప్రెడ్ అయ్యేవి, సోముడికి చెప్పిన సీక్రెట్స్ మాత్రం అంతగా స్ప్రెడ్ అయ్యేవి కాదు. సో అతనికి ఒకసారి డౌట్ వస్తుంది, ఏంటి ఎందుకు ఇలా అవుతోంది అని రాముడిని పిలిచి, రాముడు రాముడు నేను చెప్పే సీక్రెట్స్ అన్నీ నువ్వు మీ ఆవిడతో షేర్ చేసుకుంటున్నావా అని అడుగుతాడు అనమాట. అప్పుడు రాముడు అంటాడు, అవునండి నేను షేర్ చేసుకుంటున్నాను, కానీ దాని నోట్లో కూడా ఏమీ ఆగదండి, సో అది కూడా అందరికీ చెప్పేస్తోంది అని అంటారనమాట. ఓహో ఇది కామన్ అనమాట, సో మా ఇంట్లో కూడా ఇదే సమస్య అని చెప్పి ఇంకా అతన్ని ఏమన్నాడు అనమాట. మళ్ళీ సోముడిని పిలుస్తాడు. సోముడిని పిలిచి, నువ్వు పెళ్లి నాటి ప్రమాణాలను ఏం చేసావు, ఏమని ప్రామిస్ చేసావు పెళ్ళప్పుడు అన్నీ షేర్ చేసుకుంటాను, సుఖం కానీ దుఃఖం కానీ సీక్రెట్స్ కానీ మన మధ్య ఏమీ ఉండవు అని అని ప్రామిస్ చేస్తాం కదా, మరి నువ్వు సీక్రెట్స్ ఏం చెప్పట్లేదా నీ వైఫ్కి అంటే, అయ్యో నేను చెప్తున్నానండి కానీ ఆమె ఏం చెప్పదు బయటికి అంటాడు. అతను నమ్మడు, రాజు నమ్మడు. ఓహో ఇలా కూడా ఉంటారా, ఇప్పటి వరకు నేను విన్నవాళ్ళు సీక్రెట్ అని చెప్తే అందరికీ చెప్పడమే కానీ ఎవరికి చెప్పకుండా ఉంచడం అనేది లేదు, ఇదేదో తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి సీక్రెట్గా ఏం చేస్తాడంటే, ఓసారి రాజు వీళ్ళని టెస్ట్ చేద్దామని చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, నాకు శత్రు దేశాల నుంచి ఎవరో గూఢచారులాగా వచ్చి ఆహారంలో విషం కల్పించారు, అయితే వాళ్ళని నేను పట్టుకున్నాను కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టను, ఇది మాత్రం చాలా సీక్రెట్ అని చెప్తాడనమాట. అని రాముడికి చెప్తాడు. సోముడిని పిలిచి అంటాడు, నా కడుపులో ఒక చిన్న క్యాన్సర్ గడ్డ లాంటిది ఒకటి వచ్చింది, నేను ఎక్కువ కాలం బ్రతకపోవచ్చు, వెంటనే నా నెక్స్ట్ సక్సెసర్ ఎవరో నిర్ణయించాలి, వారసుడు ఎవరో నిర్ణయించాలి, కాబట్టి నువ్వు అప్పుడే అందరికీ చెప్పకు, ఇది కొన్నాళ్ళు ఆగి చెప్తాను అని సోముడికి చెప్తాడనమాట. అయితే రాముడికి చెప్పిన సీక్రెట్ మాత్రం నలుగురికి తెలిసిపోయింది, సోముడికి చెప్పింది మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇది ఎలాగా అని చెప్పి రాజుగారు ఏం చేస్తారు, ఒక అసిస్టెంట్ని పంపించి, పరిచారికల్ని పంపించి సోముడి భార్య దగ్గరికి వెళ్ళి, ఇట్లా రాజుగారి భార్యలో కంతు ఉంది, ఆయన ఎక్కువ కాలం బతకడని చెప్పండి, ఏమంటుందో చూద్దాం అంటాడనమాట. సరే వాళ్ళు అలాగే వెళ్ళి రాజుగారి సోముడి భార్య దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. తిరిగి వచ్చిన తర్వాత రాజుగారికి చెప్తారు. రాజుగారు అడుగుతాడనమాట, ఏమంది సోముడి భార్య చెప్పంగానే అంటే, అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసు, వారం కిందటే తెలుసు అంది ప్రభు అంటారనమాట. అప్పుడు అతను నమ్ముతాడనమాట, ఓహో సోముడి భార్య నిజంగానే రహస్యాలు దాస్తోంది అనుకుని సోముడిని పిలిచి అడుగుతాడనమాట, ఇట్లా మా భార్యలు ఎవరూ రహస్యాలు దాచట్లేదు, నువ్వేం చేస్తున్నావు అంటే, ఏముంది మహారాజా, దాని రహస్యం అని చెప్తేనే వాళ్ళు నలుగురికి చెప్తారు, అది రహస్యం కాకుండా మామూలుగా చెప్పామనుకో ఎవరికి చెప్పరు, కాబట్టి ఇది రహస్యానికి రహస్యం అని చెప్తాడనమాట. అది ఈరోజు కథ. మళ్ళీ వచ్చే మంచి కథతోటి మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.